హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బీరకాయ వేపుడు. అందరూ చేసేది కదా, మీరేంటి మళ్ళీ అదే చూపిస్తున్నారు అనుకోవద్దు. కొంచెం వెరైటీగా చేసి చూపిస్తాను నేను. మీకు ఎన్ని కావాలో అన్ని బీరకాయలు తీసుకొని దానిపైన ఇలా తొక్క తీసి పెట్టుకోండి. తొక్క మరీ ఎక్కువ తీయొద్దండి, లైట్గానే తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. బీరకాయకి ఆయిల్ ఎక్కువగా పట్టదు, అది పులుసు అయినా వేపుడైనా కూడా. ఇప్పుడు తాలింపులో మినపప్పు, పచ్చెనగపప్పు, ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, 1 ఎండుమిర్చి తుంపి వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు మనము తొక్క తీసిన బీరకాయ ఉన్నాయి కదా, అవి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని తీసి ఈ తాలింపులో వేసి బాగా కలపండి. కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచండి. ఇందులో మనకి వాటర్ ఊరుతుంది. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి మీరు కారం తినేదాన్ని బట్టి తీసుకోండి. 4 వెల్లుల్లి, కొంచెము పచ్చి కొబ్బరి, ఇవన్నీ కలిపి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. ఇవన్నీ కలిపి బాగా మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చిగా వేసుకోండి. అలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఆ బీరకాయ చూస్తే కొంచెం వాటర్ ఊరినాయి కదా, అలాగే కొంచెం ఉప్పు, కొంచెము పసుపు వేసి బాగా మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వండి. మధ్యలో తిప్పుతూ ఒక 10 మినిట్స్ బాగా మగ్గిపోవాలండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బీరకాయ వాటర్ అన్నీ ఇంకిపోయి ఇలా ముక్క మెత్తగా ఉడికేలాగా మగ్గాలి. ఇప్పుడు మనము ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, పచ్చిమిర్చి, అది మొత్తము ఇందులో వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. మూత పెట్టేసి అలా వదిలేసేయండి. మధ్యలో కూడా మీరు తిప్పుతూ ఉండాలండి, లేదు అంటే అడుగంటిపోతుంది. సో 2 నిమిషాల తర్వాత నాకు చూడండి కూర మగ్గిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. సో ఇక్కడ నేను అన్నంలో తింటున్నానండి. ఈ బీరకాయ కూర అన్నంలో కాకుండా చపాతీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను టేస్ట్ చేస్తే నాకు స్పైసీ కూడా బాగా సరిపోయింది, కారము. సో ఇది కొంచెం కారంగా ఉంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది తినడానికి, టేస్టీగా. ఇదే కూర నేను మా బాబుకి పెట్టాను. తను తిని అమ్మ కూర చాలా బాగా వచ్చింది, టేస్టీగా అని చెప్పి అంటున్నాడు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.